యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో నుంచి అక్కడ ఇలా ఉంది, చదవమ్మా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటుని అని అన్నాడు. ఇక్కడ నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అన్నాడు. ప్రార్థన గురించిన ప్రస్తావన. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచింటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశాను, మిమ్మల్ని నేను ఎందుకు రక్షించాను అంటే మీరు ఫలించాలి అని. ఫలించిన ఫలం రాలిపోకూడదు, నిలిచి ఉండాలని. ఇవన్నీ జరగాలి అని అంటే మీరు తండ్రిని అడగాలి. కనుక వెళ్ళండి, అడగండి. మీరు ప్రార్థిస్తే, మీరు ప్రార్థించేవారిగా మారితే, మీరు ప్రార్థించేవారిగా అయితే నేను అసలు మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నానో ఆ విధి నెరవేర్చబడుతుంది, ఆ చిత్తం లేకపోతే ఆ కార్యక్రమం నెరవేర్చబడుతుంది. ఆ కార్యక్రమం నెరవేర్చబడాలి అని అంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? నేను ఎలా అడుగుతానంటే ఫస్ట్ చెప్పి దాన్నే మళ్ళీ తిప్పి అడుగుతానన్నమాట. బహుశా చాలామంది ఇంకా గుర్తించలేకపోవచ్చు. దాన్నే తిప్పి అటు ఇటు తిప్పి అడుగుతూ ఉంటా. కారణం ఏంటంటే మనసులో ఉండిపోవాలని. అసలు ఎందుకు రక్షించుకున్నాడంట, అసలు ఎందుకు పిలిచాడంట అని అంటే మీరు ఫలించడం కోసం. మీరు ఫలించాలి, ఆ ఫలం నిలిచి ఉండాలి. ఇది జరగాలంటే మీరు ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తే నేను అనుకున్నది మీకు జరుగుతుంది. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫలింపజేస్తాడు. కనుక దేవుని ఉద్దేశంలో ఓ గొప్ప ఆలోచన ఏంటంటే మనందరం ప్రార్థించే వారిగా ఉండాలని దేవునికి ఇష్టం. దేవుని కోరిక మాత్రమే కాదు, అది అవసరం అని కూడా వాక్యం చెబుతుంది. అది అత్యవసరంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఫలం లేకపోతే, ఒకవేళ ఫలించినా అది నిలిచి ఉండని ఫలం, రాలిపోయే ఫలం అయితే దానివల్ల ఉపయోగం లేదు కదా. పిందెలు వస్తూ ఉన్నాయండి, రాలిపోతున్నాయంటే అది ఏ చెట్టు అయినా ఏ కాయలైనా చాలా బాధపడతాడు రైతు. అది ఒక తెగులు, అదొక జబ్బు. ఆత్మీయతలో కూడా అలాగే రాలిపోయే స్థితి రాకుండా ఆ ఫలాలు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నిలిచి ఉండాలి అన్నాడు. నేను నిలిచి ఉండే ఫలాలు కలిగిన వారిగా మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఈ ప్రక్రియ జరగాలి అని అంటే మీరేం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ఈ ప్రక్రియ జరగాలి అని అంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి అమ్మా? అర్థం కాల. నాకెందుకో వినపడట్లా, చెవులు కొంచెం మందమైనట్టున్నాయి చూపుతో పాటు. ఏమన్నారు? సూపర్, క్వాలిటీ ప్రేయర్. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా. అవును, క్వాలిటీ ప్రేయర్. క్వాలిటీ ప్రేయర్, ఆ ప్రార్థనలో స్పష్టత, స్వచ్ఛత, క్వాలిటీ ఉన్న కారణం చేత అది గొప్ప కార్యాలు చేయగలుగుతుంది, చూడగలుగుతుంది. క్వాలిటీ ప్రేయర్ అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఆలోచన ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే ప్రభావవంతమైన ప్రార్థన. మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు? ప్రభావవంతమైన ప్రార్థన. ప్రభావవంతమైన ప్రార్థన పొందిన జవాబుల పరిమాణాలను బట్టి, మనం చేసిన ప్రార్థనకు పొందిన జవాబుల పరిమాణాలను బట్టి మన ఆత్మీయ జీవితం లేకపోతే ప్రార్థనా జీవితం ప్రభావం నిర్ణయించబడుతుంది. ఎలాంటి జవాబు పొందుతున్నాం అంటే, ఎలాంటి ప్రార్థన చేస్తే ఎలాంటి జవాబు మనకు వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ని గంటలు చేసావు అనే దానికంటే కూడా
ఎంత ప్రభావవంతంగా మనం ప్రార్థించగలిగాము అనేది. ప్రభావవంతంగా ప్రార్థించటం అంటే ఏంటో మనం ఈ ధ్యానంలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయులు ఎవరైనా ప్రార్థించకుండా ఉండలేరు. ఖచ్చితంగా ప్రతి ఆత్మీయుడు ప్రార్థిస్తూనే ఉంటాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంటాడు. ఆ మాటకు వస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి, చాలా త్వరగా లేచి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి. సాధారణంగా పెందల కడనే లేచే ఇది వయసు మళ్ళిన తర్వాత 3 గంటల నుంచి నిద్ర పట్టదు. 3, 4 పోనీ 4 వేసుకున్నా ఇక నిద్ర రాదు వాళ్ళకి. ఎవరికి? 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 4 తర్వాత నిద్ర రాదు. పడుకునేటప్పుడు కూడా త్వరగానే పడుకుంటారు వాళ్ళు. 4 తర్వాత వాళ్ళకి అసలుకే నిద్రే రాదు, మెదులుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు. 4, 5 ఆ ప్రాంతంలో లేచి వాళ్ళు ప్రార్థన చేసుకోవటం చాలా ఈజీ. మరి యేసుక్రీస్తు వయసు ఎంత అప్పటికి? అందుకే ఈ ప్రస్తావన తీశాను నేను. ఓ 32, 33 వేసుకుని పోనీ. చాలా యంగ్ కదా, ఎంత చిన్నోడో ఆయన ఆ సమయానికి. ఆయన కూడా ఆ సమయానికి చాలా పెందలకాడ అని చెప్తుంది వాక్యం. అప్పుడు లేవగలగటం. ఈ మన శరీర తత్వాలు ఎలా ఉంటాయంటే, మానవుల శరీర తత్వాలు ఎలా ఉంటాయి అని అంటే, ఒక్కో ఏజ్ని బట్టి ఒక్కో టైంలో లేవటం ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారనుకో మన ఇళ్ళల్లో, 50 వయసు మళ్ళిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు ఉన్నారనుకో, ఈ 30, ఈ 40 లోపు ఉన్న వాళ్ళని చూసి భలే విసుక్కుంటారు. ఎందుకంటే ఈ అమ్మాయి తొందరగా లేవరు. ఎందుకంటే ఆమె తత్వం అంతే, లేవలేరు. లేవబుద్ధి కాదు, శరీరం ఒప్పుకోదు. ఈ అబ్బాయి లెగడు, ఈ అమ్మాయి లెగదు అంటే లేవరు వాళ్ళు. వాళ్ళు పడుకునేటప్పుడు తొందరగా పడుకుంటారు అనుకుంటున్నారా? తొందరగా పడుకోరు. ఈ పెద్దవాళ్ళు తొందరగా పడుకుంటారు, తొందరగా లేస్తారు. ఒకవేళ ఆలస్యంగా పడుకున్న వీళ్ళ టైం అంతే. 4 అయితే కోడి కూడా అక్కర్లే వీళ్ళకి, అలారం అక్కర్లేదు, మెదులుతూ ఉంటారు. ఇక నిద్ర పడితే లేచి కూర్చోవాలి. అవసరమైతే ఓపిక ఎవరికన్నా ఉంటే అప్పుడైనా ముచ్చట మొదలు పెడతారు. గత కాలంలో ఏం జరిగిందో చరిత్ర చెప్పమంటే కూడా చెప్తారు ఆ టైంకి. వాళ్ళకి నిద్ర పట్టదు, ఎలాగూ నిద్ర పట్టదు. అలాంటి నేపథ్యంలో వాళ్ళు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు లేచి ప్రార్థన చేయటం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేలుకునే ఉన్నారు కదా. వాళ్ళు ఆల్రెడీ మేలుకొని ఉన్న కారణం చేత వాళ్ళు ప్రార్థన చేయటం. అయితే ఇక్కడ ఏంటంటే, మిగిలిన వాళ్ళకు సహకరించదు కదా, మానసిక స్థితి, శారీరక స్థితి అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు లేవకపోయినా పర్వాలేదు అనటం కోసం నేను చెప్పడంలా ఈ మాట. అనుకూలంగా ఉన్నవాడు చేసేది ఏముంది? అనుకూలంగా లేనప్పుడు చేస్తేనే గొప్ప సంగీతం. ఇంట్లో అన్ని సౌకర్యాలు, అన్ని దినుసులు, అన్ని పదార్థాలు ఉంటే నువ్వు బ్రహ్మాండంగా వంట చేసేది ఏముంది? అందులో ఏదైనా పదార్థం తగ్గినప్పుడు చెయ్యి, అప్పుడు నిజమైన వంట ఏమంటుందని అన్ని టాలెంట్ అప్పుడు బయటపడుతుంది. అన్నీ ఉండగా చేయటం కాదు. ఏదన్నా ఒకటి తక్కువైనా కూడా చెయ్యి. నువ్వు తినేవాళ్ళు అన్నారు భలే ఉందే అని చెయ్యి నాకాలి అప్పుడు. అది నువ్వు సరైన అప్పుడు సూపర్ అన్నమాట నువ్వు చేసింది. ఇప్పుడు వాళ్ళు లేవగలరు తెల్లవారుజామున, మనం లేవలేము అనేది కాదు, అలవాటు చేసుకో అసలు. అందుకనే ఓ దైవజనుడు ఏమంటాడంటే, మొదటి అడుగు నువ్వేయి ఆయన కోసం, మిగతా అడుగులన్నీ ముగింపు వరకు ఆయనే నడిపిస్తాడు అని. ముగింపు వరకు ఆయనే నడిపిస్తాడు అని. అందుకనే హిందువులు అయితే ఏమంటారంటే 3:30 నుంచి 4 మధ్యలో, 3:30, 4 ఆ మధ్యలో ఎవరైనా మేల్కుంటే, లేస్తే, పక్కలోంచి నిద్రలోంచి లేస్తే వాళ్ళు అదృష్టవంతులు, ధన్యులు అని చెప్తారు. నేను ఒకరోజు, నాకు సయాటికే ఉండేది ఒకప్పుడు, చాలా బాధపడేవాడిని. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను, గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. ఆవిడ చాలాసేపు మాట్లాడుతూ, నేను ఫలానాని పరిచయం చేసుకున్న కారణం చేత ఆమెకి ఎందుకో మాట్లాడాలని చాలా ఆతృత, ఆనందం కలిగిందేమో, పాస్టర్ కదా అని ఉద్దేశంతో చాలాసేపు
గంట పైన మాట్లాడింది ఆవిడ. మాట్లాడి మీరు ఉదయాన్నే లేవండి, ఎక్సర్సైజులు చేయండి అని నేను చెప్తూ లేవగలరా, లేస్తారా అంటే లేస్తాను మేడం అంటే, ఎన్ని గంటలకు లేవాలి అన్నాను నేను. 5, 6 అంటే అప్పుడు నేను లేవలేను మేడం అన్నాను. మరి ఎప్పుడు లేస్తావు అంటే 3, 4 మధ్యలో లేస్తాను మేడం, లేచి మళ్ళీ పడుకుంటాను మేడం నేను అని అన్నాను డాక్టర్ గారితో. నువ్వు ఎంత అదృష్టం, అది బ్రహ్మ ముహూర్తం అన్నది ఆవిడ. అది బ్రహ్మ ముహూర్తం, 3, 4 మధ్యలో ముహూర్తం, ఎవరు లేస్తారో వాళ్ళు ఎంత అదృష్టవంతులో అన్నాను. అప్పుడు ఏం జరిగింది మేడం అని అన్నాను. ఆవిడ ఏముందంటే దేవదూతలు దేవుడి దగ్గర నుంచి భూలోకానికి వచ్చిపోయే టైం అదేనంట ఆమె చెప్పిన మాట. మనం అది నమ్మనక్కర్లేదు, కానీ చాలామంది జీవితాల్లో ఆ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి ఇచ్చి ధన్యులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సమయం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి గొప్ప జవాబులు. అంటే హిందువులు కొంతమంది శివరాత్రి టైంలో జాగారం చేస్తారు, గుర్తుందిగా మీకు? జాగారం చేయడం అంటే నిద్రపోకుండా ఉండటం. దేవుడికి వీళ్ళు సమర్పించుకునే సమర్పణలలో ఇది కూడా ఒకటి. నిద్ర త్యాగం చేస్తున్నాం. జుట్టు సమర్పించుకుంటారు చూశారు, అలాగే నిద్రను కూడా త్యాగం చేసుకోవటం. అంటే ఎందుకు త్యాగం చేస్తున్నారు వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుసు, నేను చెప్తున్నా. దీన్ని జాగారం అని అంటారు. నిద్రపోకుండా ఉండటం, దేవుని కోసం త్యాగం చేయటం అనమాట. నిద్రని, జుట్టు త్యాగం చేయటం, నిద్రను త్యాగం చేయటం, చెప్పులు లేకుండా నడిచి చెప్పులు త్యాగం చేయటం, నేల మీద పడుకొని సుఖాన్ని త్యాగం చేయటం, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి త్యాగం చేయటం. మరి మనం 1 గంట నిద్రను త్యాగం చేయలేమా దేవుని కోసం? ఉదయాన్నే లేవగలిగే ఆ స్థితి మనకు లేదా? నేను 3 గంటలకు లేస్తాను, 4కి మళ్ళీ పడుకుంటాను. నేను ప్రార్థన చేసేసుకొని మళ్ళీ పడుకుంటాను. నేను ఒకవేళ నిద్ర లేదనుకో, వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా బయటకు వచ్చి కూర్చుంటాను. నేను దేవునికి సమయం ఇవ్వటం గురించి మాట్లాడుతున్నాను. ఏదో సమయం అప్పుడే ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చు. మనల్ని డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి. అప్పుడు ఎవడో ఫోన్ చేయరు, చుట్టాలు రారు, పక్కింటి వాళ్ళు పిలవరు, ఇంకేమైనా ఉంటాయా? పిల్లలు నీళ్లు పాలు ఏమైనా అంటారు ఆ టైంకి? ఎవ్వడే మాట్లాడరు. ప్రశాంతమైన వాతావరణం. కనుక ఆ సమయాన్ని మనం దేవునికి కనుక ఇవ్వగలిగితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగే ఓ గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ప్రార్థన చేయకపోవటం కూడా పాపంగా ఆయన భావించాడు. అక్కర్లేదులేమ్మా, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోయినట్లయితే అది పాపం అంటున్నాడు ఆయన. పాపము చేసిన వాడనగుదును అంటే ప్రార్థన చేయకపోతే పాపం చేసినంతగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ప్రార్థన చేయకపోతే పాపం చేసినంతగా బాధపడుతున్నాడు ఆయన. మిత్రులారా, చిన్న ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో అది ప్రభావవంతమైంది అయితే, అది శక్తివంతమైంది అయితే, ఇందాక తను చెప్పినట్లుగా క్వాలిటీ ఉంటే అందులో గొప్ప జవాబు పొందుకుంటాం. ఆ ప్రార్థనకు విలువైన జవాబును మనం పొందుకుంటాం. ఎపఫ్రా గురించి మాట్లాడుతూ పౌలు కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ప్రార్థన భక్తి జీవితం గురించి ప్రస్తావిస్తూ ఏమన్నాడు అనంటే, ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు అన్నాడు అతని గురించి. మిత్రులారా, దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది? దేవుని వాక్య సత్యం మనకేం బోధిస్తుంది అనంటే, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను సహితం దర్శించడానికి ఉపయోగపడేదే ప్రార్థన. మనంతట మనం వెళ్ళి వారిని దర్శించలేకపోవచ్చు, కానీ ప్రార్థనతో దర్శించవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో మన బంధువులు, మిత్రులు, స్నేహితులు ఉన్నారు. ఈ క్షణం వాళ్ళని మనం దర్శించగలమా? ఈ క్షణం ఇప్పుడు ఎక్కితే మళ్ళీ సాయంత్రం చేరుకుంటామో, లేదా సాయంత్రం ఎక్కితే రేపు పొద్దున్న దిగుతామో తెలియదు. కానీ ప్రార్థనలో ఇప్పుడే వారిని ఏం చేయొచ్చు అంట, మనం దర్శించవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్న వారినైనా ప్రార్థన ద్వారా వారిని మనం దర్శించవచ్చు. కనుక ప్రార్థన ప్రభావం కలిగింది. శక్తివంతమైన లేకపోతే ప్రభావవంతమైన ప్రార్థనకు 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటిది, ప్రార్థన చేయడానికి శక్తివంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయడానికి శక్తివంతులు కావాలంటే ఏం చేయాలి? మొదటిది, దీంట్లో ప్రార్థనకు మనం శక్తివంతులం కావాలి అని అంటే
మనంతట మనం దీనికి ట్రైనింగ్ ఏమి ఉండదు. చాలా వాటిని ట్రైనింగ్. మీరు భాషలు మాట్లాడే వాళ్ళని చూసారా ఎక్కడైనా? నాకు కూడా వచ్చు, నేను కూడా మాట్లాడతాను. నేను అందులో ట్రైనర్ని ట్రైనింగ్ అయిపోయాను నేను అందులో. నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? మీకు బహుశా ఆయన తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు వైజాగ్లో ఉండేవాడు అప్పుడు, స్టీఫెన్ పాల్ అని. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నట్టున్నాడు. నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే, భాష ఎలా మాట్లాడాలి. చాలా వాటికి ట్రైనింగ్ ఉంటుంది కానీ ప్రార్థనకి ట్రైనింగ్ ఉండదు. ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. మేము 32 మంది ట్రైనింగ్ ఇస్తూ ఉండగా అందరికి వచ్చేసినాయి భాషలు. ఆ రోజు నా ఒక్కడికి రాలా. 3 రోజులు అందరికి వచ్చేసినాయి, భాషలు వచ్చినాయి, ఆత్మలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, నాకు రావట్లే. ఆయన నన్ను రూమ్లోకి పిలిచాడు. ఒరే నువ్వు పాపాలు ఒప్పుకో ఇంకా అన్నాడు ఆయన. నాకు బాగా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చి తిరగబడ్డాను నేను ఆయన మీద. ఇది 2001లో జరిగిన సంఘటన. నేను పాపాలు ఒప్పుకోవాలా? మా అమ్మ నాయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే దిక్కు లేకుండా రోడ్డుకు వచ్చాను నేను, ప్రభు కోసం సమర్పించుకునే చిన్నగా ఉన్నప్పుడు. నేను ఒప్పుకోవాలనా? మిగతా వాళ్ళు అందరూ ఒప్పుకున్నారా? ఇప్పుడే నేనే బోరింగ్ కొట్టాను. ప్రభాకర్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు మాతో పాటు. వాడు ఆ పొగాకు పొడిని ఏమంటారు అంటారుగా, ప్యాకెట్లో ఉంటాయి కదండి పొగాకు పొడి, ఏదో మొత్తానికి అది తిన్నాడు. తిని నోరు కడుక్కోవాలరా బోరు కొట్టమంటే నేనే కొట్టేవాడికి. వచ్చి భాష మాట్లాడాడు. ఇంకొకటి ఇంకేదో చేశాడు. ఇంకొక అమ్మాయి ఇంకేమో చేసింది నా కళ్ళ ముందే. నాకు వాళ్ళందరూ పెద్దోళ్ళు, నేను కొంచెం చిన్నోండి వయసులో వాళ్ళందరికంటే. నేను చెప్పాను, వాడు మాట్లాడాడు, ఇది ఈ అమ్మాయి కూడా మాట్లాడింది, అది వాడు కూడా మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు ఏం ఒప్పుకున్నారు, ఏం చేశారు చెప్పమని ఆయన్ని అడిగాను నేను ఆ రోజు. ఇది ఎవరికి చెప్పకు, అప్పటి నుంచి చెప్తూనే ఉండి ఆయన చెప్పొద్దని దగ్గర నుంచి. ఆయన చెప్పింది అబద్ధమని, ఆయన చేసేది మోసం అని నాకు తెలుసు కాబట్టి ఎవరికి చెప్పకన్నాడు ఆ రోజు. నేను అప్పుడు FIGCలో లేనులే, పెంతెకోస్తు సంఘంలో ఉన్నాను నేను కూడా. ఎవరికి చెప్పకు అని అన్నాడు. మరి నా సంగతి ఏంటి అన్నాను నేను ఒక ఉపాయం చెప్తా, దొంగ ఉపాయాలు చెప్తా, వినండి నేను ఒక ఉపాయం చెప్తా అని అన్నాడు. ఏం ఉపాయం అన్నా అని అంటే, నువ్వు కళ్ళు మూసుకొని ఒక మాటను, ఆ మాట ఎలా అంటావంటే ఆయన అని చూపించాడు నాకు ఆ రోజు. అప్పుడు నీకు భాషలు వచ్చేస్తాయని అన్నాడు. ఎలా అంటే కళ్ళు మూసుకోమన్నాడు. ఏం ఆలోచన చేయకి, ఏది వినకు అని అన్నాడు. మరి ఏం చేయాలి? స్తోత్రం 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 అనే పదాన్ని చాలా స్పీడ్గా అంటా ఉండు, నీ నాలుక తడబడిద్ది, ఏదో ఒకటి వచ్చేస్తే అదే భాషలో అన్నాడు. అదే భాషలా? ఇప్పుడు మనం పిల్లలు ఆడుకుంటారు చూడు, ఎర్రలారి పచ్చలారి అనరా, చివరికి అది ఏమొచ్చింది? ఎర్రలారి పచ్చలారి పోయి అది ఎటో అయిపోతుంది. ఏదో ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు నీకు కూడా ఏదో ఒకటి వస్తుంది, అదే భాష పొమ్మన్నాడు నన్ను. అక్కడి నుంచి నేరుగా మా ఇంటికి వచ్చేసాను నేను. నువ్వు చెప్పేది అబద్ధం, మీరు చేసేది మోసం, ద్రోహం చేస్తున్నారు దేవుడి దగ్గర. మీరు జనాల్ని చాలా తెలివిగా బైబిల్ని అడ్డపెట్టుకొని మోసం చేస్తున్నారు అని ఆయనతో చెప్పి నేను అక్కడి నుంచి వస్తే మా ప్రిన్సిపల్ గారితో పిలిపించి మీ క్లాసులు చేసి నాకు బట్టని బైక్ తీసుకుని వచ్చేసాను నేను. మీరు నన్ను క్లాస్ బీకనక్కర్లా. అప్పుడు నాకు 15 సంవత్సరాలే. మీరెవరు నన్ను క్లాస్ బీకనక్కర్లా. మీ దగ్గరే దైవత్వం లేదు, విలువలు లేని మనుషులు మీరు మరి ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నారా, సిగ్గులేదు మీకు అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. ఒరే నువ్వు ఎక్కడి నుంచి పోతే దేనికి పనికి రాకుండా అవుతావురా, మా దగ్గర ఉంటే మా అంత అవుతావురా అన్నాడు ఆయన. మీ అంత అవ్వాలని నాకు అక్కర్లేదులేండి అని బయటకు వచ్చేసాను నేను ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి చేరి ఇప్పుడు వాక్యం నేర్చుకొని ఏదో మీ ముందు నిలబడ్డా. సరే, ప్రార్థన అలాగ నేర్పించేది కాదు. మరి ఎలా? జకరియా గ్రంథం దేవుని వాక్యం చెబుతుంది, 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. జకరియా గ్రంథం 12 చదవమ్మా. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను ఆయన కుమ్మరిస్తే మనం అక్కర్లేదులేమ్మా. ఆయన విజ్ఞాపనము చేయు ఆత్మను ఆయనే మన మీద కుమ్మరిస్తే మనం ప్రభావవంతమైన ప్రార్థనలు చేయగలుగుతాం. నేర్చుకోవటం కాదు. పక్కనోళ్ళు ఈ రకంగా చేశారు, నేను మరొక రకాలు కాదు. ప్రార్థన ఆత్మ నడిపించాలి మన ప్రార్థనలు.
ఆత్మదేవుడు మనలను నడిపించాలి. ప్రార్థనలో ఆత్మదేవుడు నడిపిస్తే, ఆత్మదేవుడు నిలబెడితే అది సరి అయిన ప్రార్థన అవుతుంది, అది ప్రభావవంతమైన ప్రార్థన అవుతుంది. నేర్చుకోవటం కాదు. కొన్ని పదాలు వాడుతూ ఉంటారు కొంతమంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఈయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఏమంటాడంట, అయ్యా ఆయన అంటున్నాడు, అయ్యా అయ్యా మాకేం అర్థం కావట్లేదు సార్, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒకటి మాత్రం అర్థమవుతుంది అన్నాడు. ఏంటిది అన్నా అన్న, అయ్యా అయ్యా నాకు అయ్యా అనే తప్ప ఇంకేం అర్థం కావట్లేదు అని అన్నాడు. అయ్యా ఎందుకు వస్తుంది అని అంటే మధ్యలో అంటామే ఆ అయ్యా, అది ఒక్కటే అర్థమవుతుంది నాకు. ఎందుకు? దేవుని ఆత్మ మనల్ని నడిపించకపోతే పడికట్టు పదాలు అంటాం వాటిని. చాలామంది ప్రార్థనల్లో పడికట్టు పదాలే వస్తుంటాయి. ఆ పడికట్టు పదాలు ఎందుకు వస్తాయంటే అప్రయత్నంగా మన లోపల నుంచి వస్తాయి. కారణం దేవుని ఆత్మ మనల్ని నడిపించట్లేదు కాబట్టి. దేవుని ఆత్మ నడిపించాలి. విజ్ఞాపనము చేయు ఆత్మను ఆయన మన మీద కుమ్మరించాలి. అప్పుడే ప్రభావవంతమైన ప్రార్థనలు మనం చేయగలుగుతాం. రోమపత్రికలో ఇలా అన్నాడు, 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఆత్మ మనం ఎంత బలహీనులమో తెలుసుకొని ఆయన మనకు సహాయం చేస్తున్నాడంట. ఎలా సహాయం చేస్తున్నాడు? ఎలాగనగా మనము తెలివిగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ ఆ ఆత్మ తానే, ఆత్మదేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడంట. మనం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ మన పెదవుల్లో నుంచి పలికించే పదాలు ఎవరు పలికిస్తారంట? ఆత్మదేవుడు నడిపిస్తాడు. అది ప్రభావవంతమైన ప్రార్థన అవుతుంది, అది శక్తివంతమైన ప్రార్థన అవుతుంది. అలాంటి ప్రార్థన ఫలితాలను చూసే ప్రార్థన అవుతుంది. మనంతట మనకై మనం చేసే ప్రార్థనలు, దేవుని సహాయం లేకుండా చేసే ప్రార్థనలు, అవి శక్తివంతమైన ప్రార్థన అవదు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు చేసిన పెనుగులాడుతూ చేసిన ప్రార్థన, 26 నుంచి 28 వచనాల వరకు ఉన్న భాగంలో పెనుగులాడుతూ చేసిన ప్రార్థన, అది చాలా బలమైన ప్రార్థన. ప్రభావం, ఎంతటి ప్రభావం! ఏమన్నాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించితేనే కానీ ఇక్కడి నుంచి నేను నిన్ను పోనీను, నేను ఇక్కడి నుంచి కదలనీను. ఎంత ప్రభావం! ఆయన అన్నాడు, సరే సరే నిన్ను ఆశీర్వదించుతానులే అని అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ప్రభావవంతమైన ప్రార్థనకు దేవుడే తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేయాలి. అది ఒకటి. రెండవ పాయింట్ జ్ఞాపకం చేస్తాను. మనము ప్రభావవంతమైన ప్రార్థన చేయడానికి మనకు సాధనాలు ఏంటి? మనం ఏం చేస్తే మనం ప్రభావవంతమైన ప్రార్థన చేయగలం? మనం ఏమి చేస్తే ప్రభావవంతమైన ప్రార్థనను చేయగలం? ఏం చేస్తే ప్రభావవంతమైన ప్రార్థన చేయగలం? ఏం చేస్తే మనం ప్రభావవంతంగా ప్రార్థనలు చేయగలం? ఏమైనా చెప్పండి, 1 2. అమ్మా, 1 బైబిల్ చదివితే, ఇంకా అంతేనా? ఒకటేనా ఆన్సర్? బైబిల్ చదివితే చాలా విషయాల్లోకి మనం నడిపించబడతాం. ఒక ప్రార్థన మాత్రమే కాదు, బైబిల్ చదువుతూనే ఉండాలి, చదవాలి. అది జీవితంలో భాగమైపోవాలి. బైబిల్ చదవటం అనేది జీవితంలో ఒక భాగంగా మనం మార్చుకోవాలి. బైబిల్ చదవటం చాలా మంచి మాట. నేను మరికొన్ని విషయాలు దానికి యాడ్ చేసి మాట్లాడతాను. నేను చెప్పాలనుకున్న విషయాలు. 1, పాపం ఏమైనా ఉంటే మనం ఒప్పుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో పాపం ఏమైనా ఉంటే దాన్ని మనం ఏం చేయాలి అని అంటే ఒప్పుకోవాలి. అవసరం లేదులే, సరిపోద్దులే. ఏమైనా పాపం మనం కలిగి ఉంటే ఆ పాపాన్ని ఏం చేయాలంటున్నాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం పాపానికి దాసులం అయిపోయి ఉండి దేవుని దగ్గర జవాబు కోరితే మనం జవాబు పొందుకోలేము. మనకేమాత్రం జవాబు రాదు. ఆ పెదవుల ప్రార్థన ఈ గది దాటి బయటికి వెళ్ళదు. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకునే దగ్గర పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, వయసు మళ్ళిన వాళ్ళ, వయసు ఇప్పుడే వస్తున్న వాళ్ళ, లేకపోతే కొత్త విశ్వాసుల, పాత విశ్వాసుల, పాస్టర్ల, సేవకుల, నాయకుల సంబంధం లేదు. మనిషి అయితే చాలు.
లోపాలు ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉంటాయి. కనుక మనం ఏం చేయబడాలి? ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో, సరి చేయబడాలి. ఎందుకంటే రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం పాపమునకు దాసులం కాదు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి దేనికి దాసులయ్యారు? నీతికి దాసులయ్యారు. విశ్వాసం, నీతికి దాసులుగా చేయబడ్డారు విశ్వాసం. కాబట్టి పాపం వారి జీవితంలో ఇక పని చేయకూడదు. అది మొదటి కారణం. రెండవ కారణం, పాపాన్ని ఒప్పుకున్నవాడు తనను తాను దేవునికి అప్పగించుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని రెండవది ఏం చేయాలి? అతడు తనను తాను దేవునికి అప్పగించుకోవాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నన్ను ప్రేమించి, 2వ భాగంలో నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము మూలమున జీవించుచున్నాను. ఆయనకే నన్ను నేను అప్పగించుకున్నాను. ఆయన నా కోసం అప్పగించుకున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆయన కోసం అప్పగించుకుంటున్నాను. మూడవ కారణం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు ఉన్న సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు ఉన్న సర్వాంగ కవచాన్ని ధరించాలి. అంటే అక్కడ సర్వాంగ కవచం అంటే ఏం లేదు, విశ్వాసం కలిగి ఉండటం గురించి, అది ఎలాగో ఎలా నిలబడి ఎదుర్కోవాలో అపవాది శక్తి సామర్థ్యాలను అన్న విషయాన్ని చెప్పడానికి మనం కలిగి ఉండవలసిన విశ్వాస్యత యొక్క మూలాల గురించి ఈ భాగంలో చెప్తున్నాడు. నాలుగవది, సాతాను కార్యాలను ఎదురించాలి. అయితేలే చూసి చూడనట్లుగా ఉండకూడదు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది అక్కడ? మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాదిని గర్జించి సింహం వలె అతడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు గనుక నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఏం చేయాలి? అపవాదిని ఎదురించాలి. అపవాదిని ఎదిరించాలి. భయపడి పారిపోకూడదు. ఎదిరించే స్థితి 4వ అధ్యాయంలో కూడా చెప్తాడు, అపవాదిని ఎదిరించండి అని. యాకోబు పత్రికలో చెప్తాడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 7వ వచనం, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఎదిరించాలి అపవాదిని అని చెప్పాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను, నేను ముగిస్తాను నా ప్రసంగాన్ని. మూడవది ఏంటి అని అంటే, ఈ రెండు ఎప్పుడైతే ఆత్మీయుడి జీవితంలో జరుగుతాయో, ఏ రెండు? ప్రభావవంతులు అవడం ఎలా అంటే ఎలా అవుతారు? దేవుని ఆత్మతో నింపబడితే అవుతారు. దేవుని ఆత్మ మన పక్షాన ప్రార్థిస్తే మన ప్రార్థన ప్రభావవంతమైన ప్రార్థన అవుతుంది. రెండవది, ప్రభావవంతంగా ఉండటానికి సాధనాలు ఏంటి? మనకు సాధనాలు ఏం ప్రత్యేకంగా లేవు, టూల్స్ ఉండవు. దానికి ఏముంటాయంటే, మనం పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ తర్వాత దేవునికి అప్పగించుకోవాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇంకేం చెప్పాను? సాతాను కార్యాలను ఎదిరించేవారిగా మనము మారాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మూడవది, శక్తివంతంగా ప్రార్థించగలుగుతాము అన్నాడు. అప్పుడు శక్తివంతంగా లేకపోతే ప్రభావవంతంగా ప్రార్థించగలుగుతాము. ప్రభావవంతంగా ప్రార్థించగలుగుతాం. అది సాధ్యమేనా? సాధ్యమే, చాలా సాధ్యం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నోట్ చేసుకున్నాను, మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, యాకోబు పత్రిక తీసుంటే అక్కడే 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇక్కడ ఉంది, ఏలియా మన వంటి మనుషుడే, మనలాంటి స్వభావమే ఉంది, కానీ అతడు వర్షింపకూడదని ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కాదు కదా, మంచు కూడా పడలేదు అన్నమాట మనం చదువుతాం బైబిల్లో. మంచు తర్వాత మళ్ళీ అతడు ప్రార్థించగా ఆకాశం వర్షించింది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ప్రభావం! ఈ భక్తుడు ప్రార్థించి వర్షం పడకూడదు అన్నాడు, ఆగిపోయింది. మళ్ళీ ఈ భక్తుడే ప్రార్థించి వర్షం పడాలి అన్నాడు, వర్షం పడింది. ఇది ప్రభావం కాదా? ఇది ఎంతటి ప్రభావం ఆలోచించండి. ఒక మనిషి ప్రార్థన వర్షం పడాలంటే పడుతుంది, ఒక మనిషి ప్రార్థన వర్షం ఆగిపోవాలంటే
ఆగిపోయింది. ఏలూరులోనూ భీమవరంలోనూ అనిల్ కుమార్ గారు ఒకరోజు మీటింగ్ పెడితే చాలా కాలం అవుతుందిలే, వర్షం ఆగిపోవాలి అని. ఇప్పుడు వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయిందిలే. అది ఆగేది లేదు, సచ్చేది కాదు, తుఫాన్ అది. ఓ భయంకరమైన తుఫాన్లో ఈయన మీటింగ్ పెట్టింది కాక వర్షాన్ని ఆపుతున్నాను అని అన్నే. ఇదిగో ఈ క్రైస్తవులు పంటలు పండకుండా ఇదంతా నాశనం అయిపోవటం కోసం వీళ్ళు వర్షాలు ఆపేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ దేవుడు చాలా దుర్మార్గుడు, వర్షం పండకుండా చేస్తాడు. ఇది వర్షాకాలమేనా, వర్షాకాలంలో మీటింగ్ పెట్టింది కాక మళ్ళీ ఏమంటున్నాడు ఈయన, వర్షాన్ని ఆపుతున్నాడు. కేసు కూడా ఫైల్ అయింది ఆయన మీద. ఏది ఈ వర్షం కథ గురించి. ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. సెలబ్రిటీ బోధకులు పెద్ద పెద్ద లాజిక్ ఉండదు. కొన్ని గుడ్డి గొర్రెలు ఉంటాయి, సంఘాల్లోనే ఉంటారు, వాళ్ళు సొంత సంఘాల్లోనే ఉంటారు, కానీ ఆ దొంగ బోధకుల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఇవి గుడ్డి గొర్రెలు, గుడ్డి దారిలో పోతూ ఉంటారు. వీళ్ళకి అసలు ఏం తెలియదు, లాజిక్ తెలియదు, వాక్యం తెలియదు. కొన్ని నాలంటి వాడు ఒకటి చెబితే మాత్రం మొఖాలు మాడుస్తారు. మాడిపోయిన దాకల్లాగా మారిపోతూ ఉంటాయి మొఖాలు. పాలు మాడిపోతే ఎలాగుంటాయి, ముఖం అలాగ పెట్టేస్తారు. వినరు, అర్థం చేసుకోరు. ఎందుకు వర్షం ఆయన పడొద్దన్నాడు, ఎందుకు వర్షం పడాలన్నాడు, అసలు ఆ ప్రభావం ఎలాంటిది. పోనీ అక్కడ వర్షం ఆగింది లేదు, సచ్చింది లేదు, కేసు మిగిలింది, కోర్టుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ ప్రస్తావన మీ దృష్టికి తీసుకొస్తున్నాను అని అంటే, ప్రభావం మనుషులకు చూపించుకునేది కాదు, క్రియల్లో కనపరిచేది. మనుషులకు చూపించుకునేది కాదు, క్రియల్లో కనపరిచేది. అది ప్రభావం అవుతుంది. మనం మారకుండా ప్రభావం కలగాలంటే ఎలాగొస్తుంది? ఇప్పుడు వేడి కావాలని మండుతున్న మంట దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు చూసి చేతులు కాపుకొని బయటకు వచ్చామనుకోండి, ఆ తర్వాత ఏమవుద్ది? కొద్దిసేపటికి మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ చల్లగా అయిపోతాం కదా. ప్రభు అలా చెప్పలేదు, మీరే వెలగాలి, మీరే మండాలి అని అన్నారు. బాప్తిస్మిచ్చే యోహాను గురించి ప్రభు ఏం చెప్పాడు? అతడు మండుచు ప్రకాశించున్న దీపం, అతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి అన్నాడు. మరి అలాంటిది అదంతా పోయి మీరు కొంతకాలం అతను వెలుగులో ఉంటిరి, కానీ అలా కాదు, ఇప్పుడు మీరే వెలగాలి అని చెప్పాడు శిష్యులకు ప్రభు. అంటే మిత్రులారా, వెంబడించడం తప్పు కాదు బోధకుల్ని, మంచిని నేర్చుకోవటం తప్పు కాదు బోధకుల్ని. గుడ్డిగా వెంబడించడం తప్పు, గుడ్డిగా ఫాలో అవటం తప్పు, గుడ్డిగా అనుసరించడం అనేది చాలా తప్పు. వారు చెప్పుదురే కానీ యేసుక్రీస్తు అన్నాడు పరిసయ్యుల గురించి, చేయరు. ఇంకా ప్రభావాలు ఎక్కడుంటాయి? నోటి మాట. అదేంటంటే వాళ్ళకి మీడియా ఉంటుంది, వాళ్ళకి సమాజం, కొంతమంది జనాలు ఎక్కువ ఉంటారు. రెండవది హంగు ఆర్భాటం, ఒక విషయాన్ని ప్రజెంట్ చేయగలగటానికి కొంత వ్యక్తులు ఉంటారు. దాన్ని మేనేజ్మెంట్ స్కిల్ అంట, మేనేజ్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళ దగ్గర, కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అంతేగాని వాస్తవంగా దైవికమైన ఆలోచన ఉండదు. పోనీ అలాంటి సంఘాల్లో కూర్చున్న ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సౌకర్యాలే మనం కలిగి ఉంటాం, కానీ అలాంటి స్థలాల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయి? అసలు అందులో పోయి కూర్చుంటే రాబోద్దు అయితే బయటికి. కానీ మరి ఆత్మీయత, వాక్యమే చెప్తారులే, వాక్యమే చెప్తారు, సూపర్గా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పానే స్టీఫెన్ పాల్ గారు, అప్పుడు వాక్యం ఎలా చెప్పేవాడంటే, ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం మాట మీకు నేను చెప్పేది. ఎలా చెప్పేవాడంటే, ఒక ప్రసంగానికి 115 రెఫరెన్స్లు చెప్పేవాడు, బైబిల్ తీయకుండా. పాయింట్లు చెప్తున్నాడు, సబ్ పాయింట్లు చెప్తూ ఉండేవాడు. నేను ఆయన దగ్గరే ప్రసంగం బైబిల్ తీయకుండా ఇలా చెప్పాలి అని నేను ఆనాడు అనుకున్నాను. నేను ఈయనలాగా చెప్పాలి, చెప్తే వాక్యం బైబిల్ తీయకుండా కనీసం 100 రెఫరెన్స్లు అయినా ఒక ప్రసంగంలో చెప్పగలగాలి అని అనుకునేవాడిని నేను అప్పుడు. అలా అదొక ప్రవాహం ఆయన నోట్లోంచి. ఇప్పుడు ఏం చెప్తాడు వినండి, ఇప్పుడు ఏం చెప్తాడు మీకు తెలియదు కదా, ఇప్పుడు వినండి. నేను పక్కన ఉంటే ఈసారి వినండి, అసలు ఆయన ఏం చెప్తాడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఏం చెప్పాడు అప్పుడు తెలుస్తుంది. పెద్ద పెద్ద బాధకులు సంబంధం లేని వాక్యాలని కలిపి చెప్తున్నారు. ఇప్పుడు తెలుసు వాళ్ళకి, వాస్తవాలు తెలుసు, చాలామందికి తెలుసు. అబద్ధం మీద కట్టుకున్నారు వాళ్ళు తమ పునాదుల్ని. ప్రభావం ఎక్కడుంది? మేము ఏదో చేసేసాం, ఏదో జరిగించాం, ప్రభావం లేదు, మన్ను లేదు, ఏం లేదు. ఒక స్వస్థతా వరం కలిగిన బోధకుడు మన సంఘాన్ని సర్వనాశనం చేశాడు. నేను ముందు కొన్ని సంవత్సరాల క్రితం పరిచర్య చేశాను. వరం ఉంది అని ప్రకటించుకున్నాడు. దేవుడు ఎంత గొప్పోడంటే, నేనేం నమ్ముతానంటే, కాలం అలా కూర్చోదు దిగులు పెట్టుకొని, దాని పని తిరుగుతూనే ఉంటుంది, అది టైం తిరుగుతూనే ఉంటుంది, భలే దొరికిపోతారు దొంగలందరూ అని. స్వస్థతా వరం కలిగిన బోధకుడు
ఆ ప్రాంతంలో అన్ని దయ్యాలు మాంత్రిక శక్తులతో చాలామంది బాధపడుతూ ఉండేవాళ్ళు. మన సంఘానికి అలా వచ్చిన వాళ్ళు ఒక 10-15 మంది బాగుపడిపోయారనమాట. అయితే వీళ్ళకి ఏం చెప్పారు అని అంటే, పలానా చోట స్వస్థావరం కలిగిన బాధకుడు ఉన్నాడు, పాంప్లెట్ వేసి ఇంటింటికి వెళ్ళి వీళ్ళనే పిలిచారు, ఏది బాగైపోయిన వాళ్ళనే పిలిచి మళ్ళీ ఏదో చేసి ఆయన వాళ్ళని నేను కూడా కింద పడేస్తాను. ఇప్పుడు పడేయాలనుకుంటే ఇక్కడ 4-5 పడేస్తాను, మరి ఏడే ఉంటే అక్కడ పడేస్తాను మిమ్మల్ని. నేను ట్రైనర్ని, అందులో నాకు తెలియదు అనకబాకండి. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని అక్కడే పడేస్తా. నేను ఇక్కడే ఉండి ఇప్పుడు మీతో భాషలు మాట్లాడిస్తా. అయితే అది అబద్ధం చేయాలి, అది కన్నింగ్ చేయాలా, నీతిని పక్కన పెట్టాలా. కొద్దిగా పక్కన పెడితే రేపు ఆదివారం ఎంతమంది మీరు టార్గెట్ ఇయ్యండి, ఎంతమందిని ఎగిరియమంటారు చెప్పండి, నేను ఏడే ఉండి ఎగిరితాళ్ళని. మీరు టార్గెట్ ఇయ్యండి, నేను ఎగిరిస్తా. నేను ట్రైనర్ని, ఉత్తితే ఏమి నేర్చుకోలేదు, ట్రైనింగ్ చేసుకొని వచ్చి అందులోంచి నేను. అందుకనే అలాంటి విషయాలు మరీ కరాఖండిగా పేరు పెట్టి ఎందుకు ఖండిస్తున్నానంటే, నేను అక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఆ ఇత్తనమే ఇది. తర్వాత వేరే దానికి అంటుకట్టబట్టడం వల్ల వేరే కాయలు వచ్చినాయి, కానీ లేకపోతే అదే అయ్యేది. సరే, ఆయన వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని పడేయటం అది చేశాడు. మొత్తానికి తిరిగి మళ్ళీ వచ్చారు సంఘానికి, మన దగ్గరికే వస్తున్నారు. మళ్ళీ ఆయన మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్తున్నారు. అదే జరుగుతూ ఉంది. సంఘం అంతా 20 మంది 30 మంది వెళ్ళిపోతున్నారు సంఘంలోంచి. 30 మంది అయ్యేసరికి ఆయన అక్కడ సంఘం పెట్టేసుకున్నాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. సంఘం అంతా ఖాళీ, ఏం లేదు. ప్రతి ఆదివారం 120-130 మంది కూర్చునే వాళ్ళు ఫస్ట్ 100 అయ్యారు, 70 అయ్యారు, 50 అయ్యారు, 30 అయ్యారు మన దగ్గర. దుఃఖం కాదా, బాధ కాదా? వాళ్ళ కోసం రాత్రి పగళ్ళు తీసుకుని వచ్చి చర్చిలో ఉంచి ఎంత బాధపడ్డామో, ఎంత కష్టపడ్డామో అది దేవుడికి తెలియాలి. తీరా వాళ్ళు స్వస్థత వరం ఉంది, వాళ్ళని బాగు చేశాడు, వీళ్ళని బాగు చేశాడని వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న తర్వాత ఒక అమ్మాయి, ఒక చెల్లి విజయ అని, ఆమెకి చాలా భయంకరమైన సమస్యలో చిక్కుకొని దయ్యాల చేత పీడించబడుతూ బాధపడుతూ ఆమె ఉంది. ఆ సమయంలో మొత్తానికి తను కూడా బాగైపోయింది. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ రోజు ఆ బాధకుడు మీటింగ్ అయిపోయింది, భోజనం చేసేటప్పుడు చేయి కడుక్కుంటున్నాడు అనమాట. చేయి కడుక్కుంటే ఈ అమ్మాయి చేతి మీద నీళ్ళు పోస్తూ ఉందన్నమాట. నీళ్ళు పోస్తా ఉంటే మెడలో నుంచి ఏమో దండ బయటకు వచ్చింది ఆయనకి. అయ్యో అన్నయ్య, నీ మెడలో ఏమో దండ ఉందిగా అని అడిగిందంట పాస్టర్ గారిని, ఏది వరం కలిగిన బాధకుడిని. ఆయన అన్నాడంట, అవునరా నాకే కదా అక్కకు కూడా ఉంది అని అన్నాడంట. అక్కకు కూడా ఉండమేంటి ఏంటి అని అంటే, మాకు జాండీస్ వచ్చినాయి, అందుకనే ఆ ప్రాంతంలో ఈ దండ వేసుకుంటారు, మేము కూడా వేసుకున్నాం. సరేలే అన్నది. ఆ అమ్మాయి నేరుగా అక్కడి నుంచి నా దగ్గరికే వచ్చింది. ఆ దండ మనం వేసుకోకూడదుగా అని అన్నది. ఏ దండ నాకు తెలియదు అని అన్న. దేనికి సంబంధించింది అని అంటే, వాళ్ళు మంత్రించి ఏవో వేర్లు దారంతో కట్టి అవి మంత్రించి మెడలో వేస్తారు. ఇవి జాండీస్ తగ్గుతూ ఉంటే అది సాగుతూ ఉంటుంది, ఫస్ట్ మెడ వరకే ఉంటుంది. మరి అన్నయ్య వరం కలిగినోడు కదా, మరి అన్నయ్య పోని జ్వరాలు రోగాలు జబ్బులు అందరికీ వస్తాయి, పోని తనను తాను స్వస్థపరచుకోకపోని తర్వాత సంగతి, అన్నయ్యకి కూడా రోగం రావచ్చు. కానీ మాంత్రికుల దగ్గరికి పోయించుకున్నాడు ఏంటి, మాకేం ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడని ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేనేం చెప్పను, ఇక మీకు చెప్పి అయిపోయింది నాకు. ఇక నేనేం చెప్పను, మీ ఏం నిర్ణయం తీసుకుంటారు, గుంట్లో పడతారో ఒడ్డు మీద ఉంటారో మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి అంటే, ఆ అమ్మాయి మళ్ళీ అందరికీ చెప్పింది, ఇప్పుడు మోసగాడు దొంగ, మేము ఎన్ని ఇచ్చాము ఏం చేసాము, ఆ బిల్డింగ్ కట్టడానికి మాదే సగం ఉంది అందులో, ఇదంతా మోసం అని చెప్పేసి ఆ అమ్మాయి మొత్తాన్ని మళ్ళీ మన దగ్గరికే తీసుకొని వచ్చింది. కొద్ది ఓపిక పడితే కాలం చూస్తూ ఊరుకోదు, దేవుడు కాలాన్ని కప్పెట్టి ఉంచడు, పరిస్థితులన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఒకరోజు వెలుగు ఆ చీకటి మీద పడటం అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గుర్తించడం జరుగుతుంది. ఖచ్చితంగా అలాంటి సంఘటన జరిగింది ఆ రోజు. వెంటనే అమ్మాయి పరుగున దగ్గరికి రావటమే కాదు, అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించడానికి తనే కారణమైంది. అంటే ప్రభావం ఉన్నట్టుగా చూపించుకోవడం, ప్రభావం ఉన్నట్టుగా సిద్ధాంతాలను మార్చుకోవటం. వీళ్ళు ప్రభావం లేదు, మను లేదు, ఏం లేదు, వత్తదే సిద్ధాంతాలను మార్చుకోవటం. 10 సంవత్సరాల క్రితం వారు చెప్పిన బోధలకి ఈనాడు చెప్పిన బోధలకి బేరీజ్. ఎందుకంటే నేను ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆ వాసన కలిగినోడిని కాబట్టి పరిశీలన చేసుకుంటాంగా, ఆనాడు సిద్ధాంతం ఏం చెప్పాడు, ఈరోజు సిద్ధాంతం ఏం చెప్పాడు అనే విషయం పట్ల ఒక అవగాహన మాకు ఉంటుందిగా. అవసరాల కోసం, వ్యక్తులను కాపాడుకోవటం కోసం, చేతులు గుప్పిట్లో పెట్టుకోవటం కోసం ఈ పెద్ద బాధకులు ఏం చేస్తారు తెలుసా, మార్చేస్తారనమాట. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, నేను ఒక ప్రసంగం చేశాను, ఎలా ఉండాలని చెప్పాను అనుకో, నువ్వు అలాగ లేని మనిషి వచ్చావనుకో, అలా లేకపోయినా పర్వాలేదులే అని నీకు చెప్పటం అన్నమాట. నీకు వేరే ప్రసంగం. అలా లేకపోయినా పర్వాలేదు,
ఉండి ఉండనట్టు, లేనట్టు ఖండించి ఖచ్చితంగా చెప్పలేని దౌర్భాగ్య దిక్కుమాలిన స్థితి ఈ బాధకులందరూ. ఇంకా ప్రభావం ఎక్కడుంది? ఇంకా ప్రభావం ఏది చెప్పండి? ఇది ఆన్లైన్లో పోతుంది కదా, చాలామంది చూస్తారు కదా వీడియోని, పేర్లు కూడా చెప్పాను కదా నేను. ఎందుకింత స్టీఫెన్ పాల్ అంటున్నా, ఇంకొక పాల్ అంటున్నా, ఇంకొక ఎవరో అంటున్నా, ఎలా ఎందుకు అంటున్నాను? నాకు ఫోన్ చేసి మాట్లాడమని. మరి నేను పాత ఎన్ని ఎత్తుతా అప్పుడు నువ్వేం చేసావు, ఇప్పుడేం చేస్తున్నావు అంటాను నేను. పెద్ద ప్రసంగాలు డిబేట్లు అక్కర్లేదు వీళ్ళతో. అప్పుడు నువ్వేం చెప్పావు, ఇప్పుడేం చెప్పావు, కారణం ఏంటంటే ఏం చెప్తాడు, అది ఒక్కటి చాలు నాకు. ఇప్పుడు నేనే అడుగుతా, నువ్వు నాకేం చెప్పావు ఆ రోజు విసనపేట దగ్గర కోనుపరాజు పర్వ అనే ఊర్లో జరిగింది ఆ మీటింగ్. ఆ మీటింగ్లో నాకు భాష నేర్పుతున్నాని స్తోత్రం 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 అన్నాను. అలాగే వాళ్ళందరికీ అలాగే వచ్చింది రా అని అన్నాడు. అంటే అదేంటిది అన్నట్టు? ఆ భాష ఏం భాష అన్నట్టు? ఇప్పుడు ప్రభావమా? దేవుని ఆత్మ ప్రభావమా? మూర్ఖులమా మనకు బుద్ధి లేదా? మనకు వాక్యం దేవుడు బైబిల్ ఇవ్వలేదా? మన చేతిలో లేదా? స్తోత్రం స్తోత్రం అన్నాను, లేకపోతే హల్లెలూయా హల్లెలూయా అన్నాను. పోనీ 2 నిమిషాలు అనండి మీరు హల్లెలూయా హల్లెలూయా అని కంటిన్యూ స్పీడ్, ఊపిరి కూడా బిగబట్టి. అది ఏమొచ్చిందో తర్వాత మీకే తెలిసింది. ఇక మీరు కూడా భాష మాట్లాడినట్టే, ఇక మీకు కూడా వచ్చేస్తాయి ఈజీ. భాష ఎంత మోసం, ప్రభావం లేదు, ఏం లేదు, ఒట్టిదే. ఈరోజు సెలబ్రిటీ బాధకులు, పెద్దవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు, ప్రభావం లేదు, ప్రజలను మోసం చేస్తున్న స్థితిలో ఉన్నారు. అందుకని మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోయే ప్రమాదకర పరిస్థితుల్లోంచి మనం బయటికి రావాలి. నిజమైన ప్రభావం ఏంటంటే వర్షాన్ని ఆపాడు ఆయన, మళ్ళీ వర్షాన్ని కురిపించాడు. నిజమైన ప్రభావం ఏంటంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో సూర్యుడిని చంద్రుణ్ణి నిలిపిన ప్రార్థన. యెహోషువ ఏం చేశాడు? 10వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో సూర్య చంద్రులను ఆపాడు. ఒకరోజు 3 గంటల సమయం అనుకుంటా ఆయన ఆపేశాడు. ఎంత అద్భుతమైన ప్రభావం అది. ఇది కదా ప్రభావం. ఆయన ప్రకటించుకున్నాడు పేపర్లో, మరి దేవుడు రాసించాడు, దాచించాడు. అది నిజం కాబట్టి దేవుడు దాచించాడు. దేవుని ప్రభావవంతమైన కార్యాలు ఒక మూలన, ఒక ప్రదేశానికే పరిమితం కాలేదు, అది సార్వత్రికంగా ఉన్నాయి. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో చదువుతాం. 23 నుంచి 26 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం చదువుతాం. అక్కడ చెప్పబడిన మాట గమనించండి. అక్కడేముంది? పౌలు శీలల్ని బంధించారు, కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, కోర్టులో నిలబెట్టి దోషులుగా శిక్ష వేశారు. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన కూడా చేశారు. అక్కడ చెరసాల పునాదులు ఏమైపోయినాయంటే ప్రభావం కదా అది కదా ప్రభావం అంటే. మరో సందర్భంలో రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 38వ వచనంలో దైవజనుడు అగ్నిని దింపిన ఏలియా, అగ్ని దింపిన ప్రార్థన, అగ్ని దిగి వచ్చింది కదా పరలోకంలోంచి, అది కదా ప్రభావం అంటే. అలాంటి ప్రభావం కలిగిన ప్రార్థనలు ఎప్పుడు జరుగుతాయి అనంటే దేవుడు నియమించిన పద్ధతి ప్రకారంగానే జరుగుతాయి తప్ప కొంతమంది చేత జరుగుతాయి అనేది ఏం లేదు. నా వలన జరగకపోయినా నీ వలనైనా జరుగుతుంది. ఒకవేళ నాలో అవిధేయత ఉంటే దేవుని సన్నిధిలో నా వలన అది జరగకపోవచ్చేమో, కానీ నువ్వు అవిధేయతను తొలగించుకోగలిగితే, ఇందాక మనం 4 సందర్భాలు చెప్పాను, నిన్ను నువ్వు పాపాన్ని ఒప్పుకో, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, అప్పగించుకో, దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకో, అప్పుడు అపవాదిని ఎదిరించు అని అన్నాడు. ఈ 4 జరిగినప్పుడు ప్రభావవంతమైన ప్రార్థనలు మన ద్వారా జరుగుతాయి. అది ఎవరి ద్వారానే జరగటం ఏంటి? ఈ పనులు ఎవరి జీవితంలో జరిగినా వారి జీవితంలో ప్రభావవంతమైన ప్రార్థన ద్వారా వచ్చిన కార్యాలు ఈ ప్రపంచం చూడగలుగుతుంది, సంఘం చూడగలుగుతుంది, మనం చూడగలుగుతాం. కనుక మిత్రులారా, మన ప్రార్థన ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే ప్రభావవంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.